హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గ్రీషు. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి కథతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. కోటి విద్యలు కూటి కోసమే కదండి. మనం ఎంత కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా కూడా మనం చేసే ప్రతి పని కూడాను మన 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 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అని అంటే మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి కదా. అలా అని ధనం మీద వ్యామోహం అనేది పెంచుకోకూడదు. ఇప్పుడు ఈ కథలో మనకి మోరల్ ఏంటో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవ్వరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా శివరామపురం అనే చిన్న గ్రామంలో వెంకటయ్య అనే వృద్ధుడు ఉండేవాడనమాట. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా తన కష్టానికి తగ్గట్టు పొలం పనులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే కొద్ది రోజుల నుంచి అతని ఇంట్లో రాత్రిళ్ళు తిండి మాయమైపోతూ ఉండేది. పచ్చళ్ళు, పప్పు, అన్నం ఇలా అన్నీ మాయమైపోతూ ఉండేవి. దీంతో ఓ రోజు పొలం దగ్గర వెంకటయ్య, సేనయ్య, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఏమైంది వెంకటయ్య, ఏంటి ఆ విషయం? మరేం లేదురా, ఊర్లో ఏమైనా దొంగలు పడ్డారంటావా? అదేంటి అలా అడిగావు? మన ఊర్లో దొంగలు ఎందుకు పడతారు? అది కూడా నిజమే సేనయ్య. కానీ కానీ ఎన్నో రోజుల నుంచి ఎలా మారుతున్నాయో తెలియట్లేదు, కానీ చూస్తూనే ఉన్నాం కదా. అవును, అసలు ఎంతకీ ఏం జరిగిందో చెప్పు. ఈ దొంగల భయం ఎందుకు వచ్చింది నీకు అసలు అని అడుగుతాడు. మరేం లేదురా, కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. మా ఇంట్లో తినుబండారాలన్నీ కూడా మాయమైపోతున్నాయి. అవునా, ఇంకేమైనా పోయాయా? లేదురా, ఇంట్లో ఉన్న కాస్త డబ్బు అలానే ఉంది, కానీ తిండి మాత్రం మాయమైపోతుంది. అది కూడా కేవలం రాత్రిళ్ళు మాత్రమే. ఇదేదో భలే విచిత్రంగా ఉందే. మరి ఏ రోజైనా అలా ఎందుకు మాయమైపోతుంది? తెలుసుకోవడానికి ప్రయత్నించావా మరి నువ్వు అని అడిగాడు. ప్రయత్నించాను, కానీ నాకు అసలు అర్థం కావటం లేదురా. అదేం లేదులే, ఏ పిల్లో కుక్కో అయి ఉంటుంది అంతే. నువ్వేం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని అంటాడు. అంతే, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. సరే సరే, నేనే భ్రమపడి ఉంటానులే అని వెంకటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. వెంకటయ్య ఇంట్లో మాత్రం తిండి మాయమవుతూనే ఉంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత ఊర్లోని హోటల్ ఒక పెద్ద ఆవిడ సేనయ్యతో, సేనయ్య, ఏంటి ఊర్లో విశేషాలు? అంతా బాగానే ఉందా? విశేషాలే ఉంటాయా వదినా? అంతా బాగానే ఉంది. ఎండాకాలం అయినా కూడా మన ఊరికి మాత్రం ఎలాంటి బాధ లేదు. నిజమే సీనయ్య, ఈ ఊరిలో జీవించడం నిజంగా మన అదృష్టం సీనయ్య అంటుంది. అవును, ఇది నిజమే. మరి నీ హోటల్ వ్యాపారం ఎలా నడుస్తోంది? అదే సీనయ్య, అర్థం కావటం లేదు. ఈ మధ్య ఊర్లో ఏమైనా దొంగలు పడ్డారా అని అనుమానం వస్తుంది నాకు. దొంగలా? అదేంటొదినా, ఉన్నట్టుండి ఎంత అనుమానం? హోటల్లో ఏమైనా వస్తువులు పోయాయా ఏంటి? వస్తువులు కాదయ్యా, వేసిన వడలు, ఇడ్లీలు, పూరీలు అన్నీ మాయమైపోతున్నాయి. ఏంటి, నీ హోటల్లో కూడా తిండి మాయం అవుతుందా? నా హోటల్లో కూడా అంటే ఇంకెక్కడైనా జరిగిందా సీనయ్య? అదే మున్ని మధ్యనే మన వెంకటయ్య కూడా ఇదే మాట అన్నాడు. కానీ ఏ కుక్కో పిల్లో అయ్యుంటుందిలే అని నేనే సర్ది చెప్పాను. అవునా? లేదు సీనయ్య, నేను కాపలా కాస్తూనే ఉన్నాను, కానీ నాకేమీ అర్థం కావటం లేదు. సరే వదిన, ఊర్లో ఇంకెవరినైనా ఓ మాట అడుగుదాం. సరే సీనయ్య, కొంచెం చూడు అదేంటో అని చెప్పగానే సేనయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తాయి. మెల్లగా మెల్లగా ఊర్లోని అందరి ఇళ్లల్లో తిండి దొంగతనం జరుగుతుందనే విషయం బయటపడుతుంది. దీంతో ఊర్లో ఓ రోజు పంచాయతీ పెడతారు. చూడండి, గత కొద్ది రోజుల నుంచి ఊర్లో కొత్త
దొంగతనాలు బయటపడుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. అవును పెద్దాయన, అవును బాబు. నా హోటల్లో రోజు డజన్లు డజన్లు గారెలు, ఇడ్లీలు, దోశలు అన్నీ మాయమైపోతున్నాయి. అవునవును, మా ఇళ్ళల్లో కూడా అలానే అన్ని తిండి పదార్థాలు మాయమైపోతున్నాయి. సరే సరే, ఇప్పుడు కంగారు పడి ప్రయోజనం ఏం లేదు. అసలు ఆ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో మనం పరిష్కారం ఆలోచిద్దాం. అవును, ఈరోజు రాత్రి నేను ఆ దొంగ కోసం కాపు కాస్తాను. దాంతో అసలు అతను ఎవరో తెలిసిపోతుంది కదా. అవును, నేను నీకు సహాయంగా ఉంటాను అంటాడు వెంకటయ్య. సరే, ఈరోజు అసలు ఆ దొంగ ఎవరో ఏంటో విషయం తేలిపోవాల్సిందే అని ఊరి పెద్ద చెప్పగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాత్రి సీనయ్య, వెంకటయ్య మాత్రం వెంకటయ్య ఇంటి దగ్గర కాపలా కాస్తారు. ఇంకా సేపట్లో తెల్లవారబోతుంది. అనగా ఒక చిన్న బాబు వెంకటయ్య ఇంట్లో నుంచి అన్నం తీసుకుని వెళ్ళటం ఇద్దరూ గమనిస్తారు. రేయ్ ఆగరా, దొరికావురా, ఎవర్రా నువ్వు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నావు అని అరుస్తూ అతన్ని కొడతాడు సేనయ్య. అప్పుడు ఆ బాబు, అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, నన్ను కొట్టకండయ్యా, వేలడంత లేవు దొంగతనం చేయటానికి, ఎంత ధైర్యం నీకు, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. సేనయ్య, నువ్వు ఆగు, అసలు ఆ పిల్లల్ని అలా కొట్టకు, విషయం ఏంటో మెల్లగా కనుక్కుందాం. నీకేం తెలీదు వెంకటయ్య, నువ్వు ఆగు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేస్తారా ఎవరైనా? అయ్యా, నేను చెప్పేది కూడా కొంచెం వినండి అయ్యా. నోర్మోయ్, నీ సంగతి ఇలా కాదు, పంచాయతీలో తేలాల్సిందే అని ఆ బాబుని కొట్టి పొద్దున్నే ఊరందరినీ పిలిచి పంచాయతీ పెట్టేస్తాడు సేనయ్య. ఆ పంచాయతీలో ఇదిగో పెద్దాయన, ఊర్లో అందరి ఇళ్లల్లో తిండి దొంగతనం చేసింది వీడే. ఏంటి ఇంత చిన్నపిల్లోడు దొంగతనం చేస్తున్నాడా? ఏరా బుడ్డోడా, అసలు అన్నం దొంగలించటం ఏంట్రా? చక్కగా బడికి పోయి చదువుకోవాల్సింది పోయి వీడికి సరైన గుణపాఠం చెప్తే గాని వీడు దారిలోకి రాడు. అయ్యా, నేను చెప్పేది ఒక్కసారి వినండి అయ్యా, నన్ను ఏం చేయొద్దయ్యా. నోర్మై నువ్వు, ఒక్క నిమిషం అందరూ ఆగండి. ఆ పిల్లాడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కదా, చెప్పనివ్వండి అని అంటాడు. అయ్యా, నా పేరు బాలు, నేను 2 ఊళ్ళ అవతల ఉంటానయ్యా. మరి అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి దొంగతనం చేయాల్సిన పనే ఉందిరా నీకు? అది కూడా కేవలం ఆహారం మాత్రమే దొంగలిస్తున్నావు. మా నాన్న చనిపోయాడయ్యా, అమ్మ మంచానికే పరిమితమైపోయిందయ్యా. నేను చేసే పని నాకు తిండి పెడుతుంది. దాంతో అమ్మని చూసుకుంటూ చెల్లికి ఆహారం పెడుతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు ఏ పని దొరకదు. అప్పుడు ఆకలితో ఉండలేకపోతే ఆ మాటలకు అక్కడున్న వారి అందరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. వెంకటయ్య గుండె తరుక్కుపోతుంది. వెంటనే, ఊరుకో బాబు, ఊరుకో, ఆకలి అనేది పెద్ద శిక్ష బాబు, కానీ దొంగతనం మంచి మార్గం కాదు కదా బాబు. నీకు నేను పని నేర్పిస్తాను, నా దగ్గరే ఉంటూ పని చేసుకుందువు కానీ. దాంతో నీకే కాదు, మీ అమ్మకు, మీ చెల్లికి కూడా సహాయం చేసుకోవచ్చు అని చెప్తాడు. అయ్యా నీది చాలా పెద్ద మనసు. ఏంటి వెంకటయ్య నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? అసలు మతుండే మాట్లాడుతున్నావా? అసలు ఒక దొంగని ఇంట్లో ఉంచుకుంటావా? అవును, అసలు నువ్వు అలా ఎలా చేస్తావు? వాడేదో నోటుకొచ్చింది వాగుతున్నాడు. అవును వెంకటయ్య, శిక్ష నుంచి తప్పించుకోవడానికే ఈ పిల్లాడు అలా చెప్తున్నాడు. అందరూ చెప్తున్నారు కదా. వెంకటయ్య, ఒకసారి ఆలోచించు. అందరూ కాసేపు మౌనంగా ఉండండి. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమైందని? నిజమే, ఈ పిల్లాడు దొంగతనం చేశాడు. కానీ ఎందుకు చేశాడు, దేనికోసం చేశాడు అని ఒక్కరికైనా ఆలోచించారా? ఒక్కరైనా సరే
పోనీ ఇక్కడ ఎవరి ఇంట్లో అయినా ఒక్క రూపాయి కానీ ఒక వస్తువు కానీ పోయిందా అని బిగ్గరగా అడిగేసరికి అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరే, ఈ పిల్లాడికి ఏం చేయాలో అర్థం కాక చేశాడే కానీ అతని మనసులో ఏ రకమైన దురుద్దేశమూ లేదు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా సరే ఈ పిల్లాడిని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పటంతో ఎవరి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అప్పుడు ఊరి పెద్ద, సరే వెంకటయ్య, నీకు తోచింది నువ్వు చెయ్యి, కానీ ఇతని వలన ఊర్లో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం వచ్చినా దానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తుంది. సరే, ఈ పిల్లాడి పూర్తి బాధ్యత నాది, జాగ్రత్త. వెంకటయ్య, చాలా పెద్ద బాధ్యతని నెత్తిన పెట్టుకున్నావు నువ్వు. ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అని వెంకటయ్య ఆ పిల్లాడిని తనతోని అప్పటి నుంచి తనతో ఉంచుకొని తన పొలంలోని చిన్న చిన్న పనులు నేర్పిస్తూ దానికి తగిన డబ్బుని ఇస్తూ ఉంటాడు. ఈ పిల్లాడు కూడా ఎప్పుడూ శ్రద్ధగా పనిచేస్తూ తన తల్లిని చెల్లిని కూడాను చూసుకోవడం కొనసాగిస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు వెంకటయ్య పొలంలో పనులు చేసుకుంటూ ఉంటే ఆ ఊరి పెద్ద అక్కడికి వస్తాడు. వెంకటయ్య, బాలు విషయం ఎలా ఉంది, అతను మారాడా? అవును పెద్దాయనా, బాలు ఎంతో కష్టపడుతున్నాడు. వాడిలో ఎటువంటి చెడు ఆలోచనలు కూడా లేవు. ఇక వాడు ఆకలితో బాధపడనక్కర్లేదు. అదే నిజమైతే చాలా మంచిదయ్యా. కానీ ఊరి వాళ్ళు ఇప్పటికీ కొంత అనుమానంతోనే ఉన్నారు. ఊరి వాళ్ళను నేను ఒప్పిస్తాను పెద్దాయన. బాలు నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం ఉండేవాడు అని చెప్తాడు. వెంకటయ్య ఊరి పెద్దకు భరోసా ఇస్తాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. దీని తర్వాత కథ పార్ట్ 2 రేపైతే చెప్పుకుందామండి. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.